వెల్కమ్ టు లేపాక్షి టీవీ. నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుత తాజా వార్తలు ఏంటో చూసేద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి వైఎస్ షర్మిల చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి పైన వైఎస్ షర్మిల కామెంట్స్ అయితే ఒకసారి చూసేద్దాం. వైఎస్ షర్మిల, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి సుమారుగా 60 రోజుల కాలమైంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అనేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు చూస్తే ప్రజలకు ఇస్తానన్న స్కీమ్స్ ఏవి అమలు చేయలేకపోతున్నారు అన్న విధంగా వైఎస్ షర్మిల కామెంట్స్ అయితే ఉన్నాయి. ఫ్రీ బస్ స్కీమ్ ఎందుకని ఇంకా అమలు చేయలేదు అన్న విధంగా వైఎస్ షర్మిల కామెంట్స్ అయితే మనం చూస్తూనే వచ్చాం. తెలంగాణలో మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల కాలంలోనే ఫ్రీ బస్ స్కీమ్ అనేది అమలు చేశాం, మీ వల్ల ఎందుకు సాధ్యం కాదు అన్నట్లుగా వైఎస్ షర్మిల కామెంట్స్ అయితే మనం అంతా చూస్తున్నాం. అంతేకాకుండా రెండోదిగా ఈ రైతులకి ఏటా 20,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఎందుకని వాళ్ళకి రైతులకి 20,000 సహాయం అందించలేదన్న విధంగా కామెంట్ చేయడం జరిగింది. మే జూన్ కాలంలో వాళ్ళకి ఈ 20,000 అనేది అందించి ఉంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉండేది. ఇప్పుడైనా మీరు ఎప్పుడు ఈ 20,000 అందిస్తారన్న, ఈ రైతులకి ఏటా 20,000 అందిస్తానన్నారు, ఇంకెప్పుడు అందిస్తారా అన్న విధంగా వైఎస్ షర్మిల కామెంట్స్ అయితే మనం అంతా చూస్తూనే వచ్చాం. రేపు గుడివాడకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు పర్యటించనున్నారు. రేపు గుడివాడలో అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించనున్నారు. అంటే గుడివాడని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని గతంలో గుడివాడలో అడుగు పెట్టనివ్వను అన్న కొడాలి నాని కామెంట్సే దీనికి ప్రతీకారంగా భావించవచ్చా? ఎందుకనంటే గతంలో కొడాలి నాని గారు చేసిన కామెంట్స్ ఏ విధంగా ఉన్నాయంటే, నేను ఉండగా గుడివాడలో చంద్రబాబు నాయుడిని అడుగు పెట్టనివ్వను, అడుగు పెట్టి చూడమనండి అన్న విధంగా గుడివాడలో కొడాలి నాని గారు కామెంట్స్ చేయడం జరిగింది. అది గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభించనున్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారు గుడివాడిని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? అతనిపై గుడివాడలో కొడాలి నాని గారిపై గుడివాడలో కొడాలి నాని చేసిన కామెంట్సే దీనికి ప్రతిరూపమా? ఆయన గుడివాడిని ఎందుకని ఎంచుకున్నారు ఏంటనేసి కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారు కామెంట్స్ లో తెలియజేయండి. అంతేకాకుండా మైలవరం ఎమ్మెల్యే వసంత్ కృష్ణ ప్రసాద్ గారు హాట్ కామెంట్స్ అయితే మనం అంతా చూస్తూనే వచ్చాం. జోగి రమేష్ గారి పైన వసంత్ కృష్ణ ప్రసాద్ గారి కామెంట్స్ అయితే మనం అంతా ఒకసారి చూద్దాం. సొంత కులానికే జోగి రమేష్ అన్యాయం చేశాడన్న విధంగా వసంత్ కృష్ణ ప్రసాద్ గారు కామెంట్స్ చేయడం జరిగింది. తను అధికారంలో ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా అధికారాన్ని దుర్వినియోగం చేశాడు, తన కుల పరువుని తీసేశాడు అన్న విధంగా వసంత్ కృష్ణ గారి కామెంట్స్ అయితే మనం అంతా చూస్తూనే వచ్చాం. తన అధికారంలో ఉన్నప్పుడు తన కులస్తులకి ఒక 4 కుటుంబాలకు కూడా తను సహాయం చేయలేకపోయాడు. అలాంటి అతను ఈ కులంలో పుట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం అన్నట్లుగా వసంత కృష్ణ ప్రసాద్ గారి కామెంట్స్ అయితే మనం చూస్తూనే వచ్చాం. ఇక హైదరాబాద్ నగరానికి వచ్చేసరికి నాగోలు మెట్రో స్టేషన్ లో ప్రజలైతే నిరసనకు దిగారు, భయాందోళనకు అయితే దిగారు. ఏ విధంగా భయాందోళనకు దిగారంటే, నాగోలు మెట్రో స్టేషన్ లో ఎక్కువ పార్కింగ్, అక్కడి నుంచే పార్కింగ్ చేసుకొని ఇటు రాయదుర్గాకి కావచ్చు, అటు జేఎన్టీకి కావచ్చు ఉద్యోగస్తులు వెళ్తూ ఉంటారు. అంటే అక్కడ ఫ్రీ పార్కింగ్ అనేది నిన్నటి వరకు కూడా ఫ్రీ పార్కింగ్ అనే ఉంది. మరి ప్రస్తుతం చూసుకుంటే ఫ్రీ పార్కింగ్ ఎత్తేయడం జరిగింది. అంటే ఫ్రీ పార్కింగ్ తీసేసి పార్కింగ్ కి కూడా డబ్బులు చెల్లించాలి అన్న విధంగా బోర్డులు పెట్టడం జరిగింది. అది చూసిన ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆందోళన వ్యక్తం చేసిన తర్వాత మెట్రో డౌన్ అన్న విధంగా అక్కడైతే అలజడి అయితే జరిగింది. 2 గంటలు వాహనం నిలిపితే అక్కడ పార్కింగ్ లో పెడితే 10 రూపాయలు, 8 గంటలు ఉంచితే 25 రూపాయలు, 12 గంటలు ఉంచితే 40 రూపాయల చొప్పున పార్కింగ్ రేట్ అనేది ఫిక్స్ చేయడం, మెట్రో అధికారులు అయితే పార్కింగ్ రేట్ ఫిక్స్ చేయడం అనేది జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో మెట్రో స్టేషన్లలో ఇలా చార్జెస్ తీసుకుంటూ ఉంటే, పార్కింగ్ చార్జెస్ అనేసి ఇలా చార్జెస్ పెంచుకుంటూ పోతే ప్రయాణికుల పరిస్థితి ఏంటి? అటు ట్రాఫిక్ లో వెళ్ళడానికి ఇబ్బందికరంగా మారుతుంది, ఇటు మెట్రోకి వెళ్దామంటే ధరలు చూస్తే మండిపోతూ ఉన్నాయి. ఇలా ఫ్రీ పార్కింగ్ ఎత్తేయడం కూడా హైదరాబాద్ నగరంలో మెట్రో ప్రయాణికులకి ఇబ్బందికరంగా మారింది. అంతేకాకుండా మంగళగిరికి సంబంధించి ఎయిమ్స్ హాస్పిటల్ వైద్య విద్యార్థులు కోల్కతాలో ఏదైతే డాక్టర్ పైన రేప్ మర్డర్ ఇన్సిడెంట్ జరిగిందో, ఆ ఇన్సిడెంట్ పై విద్యార్థులైతే నిరసనకు దిగి పెన్ డౌన్ స్టెప్ డౌన్ అనేసి వాళ్ళు కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళకి రక్షణ కలిగే దాకా ఈ పెన్ డౌన్ అనే కార్యక్రమం ఇలానే కొనసాగుతూ ఉంటుంది. ఎంత త్వరగా
చర్యలు తీసుకుంటే అంత త్వరగా మేము డ్యూటీస్కి వెళ్తాం అన్న విధంగా అక్కడ విద్యార్థులు అయితే ప్రెస్తో మాట్లాడటం జరిగింది. అంటే వాళ్ళకి రక్షణ లేదు, మేము చేస్తుందే ప్రజల కోసం, మాకే రక్షణ లేకపోతే మేము ఇంకా ఈ సమాజానికి వాళ్ళకి ఏ మెసేజ్ ఇవ్వాలి అన్న విధంగా విద్యార్థులు అయితే అక్కడ ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఎమర్జెన్సీ కేసులు వరకే పట్టించుకుంటున్నారు, నార్మల్ జనరల్ ఓపీఐ చెకింగ్ జనరల్ చెకప్ అయితే ఆపేశారు అన్న విధంగా వాళ్ళు అయితే మాట్లాడటం జరిగింది. అంటే జనరల్ ఓపీ చూడట్లేదు, ఓన్లీ ఎమర్జెన్సీయే మేము చూస్తున్నాం అన్న విధంగా విద్యార్థులు అయితే మాట్లాడటం జరిగింది. ఇలానే కొనసాగితే ఎమర్జెన్సీ కేసెస్ ను కూడా పట్టించుకోమన్న విధంగా విద్యార్థులు అయితే కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణకి సంబంధించి కూడా జూనియర్ డాక్టర్స్ అయితే ఇలానే తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమం ఒకటి చేపట్టడం జరిగింది. అసలుకి కోల్కతా ఇన్సిడెంట్ ఒక ఆదివారం లోపు ఒక ఎండింగ్ అనేది వస్తుందా లేదా అనేసి చూద్దాం. ఇలాంటి హాట్ టాపిక్స్ అనేవి మీ ముందు ఉంచడానికి లేపాక్షి టీవీ ప్రతిక్షణం కృషి చేస్తూనే ఉంటుంది.